వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దొరగారి మెప్పు కోసమే కొప్పుల ఈశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ల ఆరాటం. బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్ జిల్లాలో బొగ్గు బాయిబాట నిర్వహించి ఉద్యమకారులతో సమావేశమైన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న సినీ నటుడు సాయి ధర్మ తేజ. కార్మికుల హక్కులు చట్టాలను కాపాడేందుకు సిపిఐ పోరాడుతుంది. కరీంనగర్ జిల్లాలో ఏఐటియుసి రాష్ట్ర మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి. సంక్షేమ శాఖ టెండర్లలో స్కామ్ జరిగిందా లేదా నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సవాల్ చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కరీంనగర్ మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్లో KGBB నూతన భవన నిర్మాణం పనుల్లో విద్యుత్ షాక్ తగిలి కూలీ మృతి. రాజన్న సిరిసిల్ల జిల్లా అప్రెల్ పార్క్ గోదాంలో 200 బస్తాల ధాన్యం చోరీ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ నెల 21న నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. దొరగారి మెప్పు కోసమే కొప్పుల ఈశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్లు ఆరాటపడుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. హరీష్ రావు దొరగారి మెప్పు పొందడానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. కరీంనగర్లో మీడియాతో మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరలు అవమానించినప్పుడు కొప్పుల ఈశ్వర్కు సాటి దళితుడిగా అండగా నిలిచాలని తెలిపారు. దోచుకోవడం దాచుకోవడం బీఆర్ఎస్ పార్టీకి పేటెంట్ హక్కు అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జీవన్ రెడ్డికి వచ్చిన వడ్ల కమిషన్ ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా తాను బాధ్యతలు తీసుకున్నానని మంత్రి అడ్లూరి అన్నారు. గత ప్రభుత్వం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పనిచేశారని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాల కార్యదర్శిగా పనిచేశారని, ఏడాది కాలంగా ఎందుకు ఆయా శాఖలపై మాట్లాడలేదని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు. సంక్షేమ శాఖలో 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపిస్తే ఆ శాఖ మంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని మంత్రి అడ్లూరి అన్నారు. సంక్షేమ శాఖకు సంబంధించి విద్యార్థులకు కావాల్సిన వస్తువుల కొనుగోలుకు 683 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచామని, 500 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లు ఖరారు చేశామని మంత్రి అడ్లూరి తెలిపారు. మొత్తం 1,183 కోట్లకు టెండర్ పిలిస్తే మాజీ మంత్రి హరీష్ రావు 2,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తే ఆ శాఖ మంత్రిగా జవాబు చెప్పనని మంత్రి అడ్లూరి అన్నారు. తాను జవాబు చెబితే దొరగారి మెప్పు కోసం కొప్పుల ఈశ్వర్ ఖబర్దార్ అని మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొప్పుల ఈశ్వర్కు అవమానం జరిగితే తాను సాటి దళితుడిగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి అండగా నిలిచానని మంత్రి అడ్లూరి అన్నారు. 2018 ఎన్నికల్లో కొప్పుల ఈశ్వర్ ఎలా గెలిచాడో తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. కొప్పుల మంత్రిగా ఉన్న సమయంలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళం పోతే ఎక్కడ పోయిందని అడిగితే మంత్రి ఉన్న కొప్పుల ఈశ్వర్ సమాధానం చెప్పలేదని మంత్రి అడ్లూరి ఆరోపించారు. కొప్పులపై తాను 2009లో పోటీ చేస్తే కేవలం 1,165 ఓట్ల తేడాతో ఓడిపోయానని, 2014లో 16,000 మెజార్టీతో ఓడిపోయానని, తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోటీ చేసిన సమయంలో రాష్ట్రంలో ఎవరికీ డిపాజిట్ రాలేదని, తనకు మాత్రమే డిపాజిట్ వచ్చిందని మంత్రి అడ్లూరి గుర్తు చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి వడ్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారని, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 4 సీజన్లలో వడ్లు కొనుగోలు చేసిందని, మరి అప్పుడు జీవన్ రెడ్డికి ఎంత కమిషన్ వచ్చిందో చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆయన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసాడు. ఆయన పార్టీలో ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంక్షేమ కార్యదర్శిగా పనిచేసాడు. మళ్ళీ సంవత్సర కాలం అయింది బాధ్యత తీసుకుని. ఈ సంవత్సర కాలంకి వెళ్ళి కార్యదర్శిగా ఉన్నటువంటి పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాజులు నేనే మంత్రిని, నేను 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా, ఈ లక్ష్మణ్ కుమార్ నాకు ఒక పోటీయా అని మాట్లాడిన కొప్పుల ఈశ్వర్ సంవత్సర కాలంకి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? సంక్షేమ శాఖ మంత్రిగా నేను పనిచేసాను కదా 1 ఇయర్ నుంచి. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా నువ్వు పనిచేసినావు, ఆర్ఎస్ ఏదైతుందో సెక్రటరీగా పనిచేసినావు. మరి మీరిద్దరుగా చేతులు చూసుకున్నారు. ఏమైనా పూర్తి అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేక మాట్లాడుతున్నా? ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రముఖ సినీ నటుడు సాయి ధర్మ తేజ దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఈరోజు ప్రముఖ సినీ నటుడు సాయి ధర్మతేజ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సాయి ధర్మతేజకు ఆలయ అధికారులు ఘన స్వాగతం తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆశీర్వచన మండపంలో సాయి ధర్మతేజకు అర్చకుల వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. అనంతరం అనుబంధ ఆలయాలను సాయి ధర్మతేజ దర్శించుకున్నారు. దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఫైర్ అయ్యారు. సంక్షేమ శాఖ టెండర్లను స్కామ్ జరిగిందా లేదా నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, బాధ్యతను విస్మరించి మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సంక్షేమ శాఖ టెండర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే అసెంబ్లీలో నిలదీస్తామని, అవినీతిని ఎండగడతామని స్పష్టం చేశారు. మార్చిలో టెండర్స్ పిలిచి ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి సంబంధించిన వారు పాల్గొనేలా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్కు అనుకూలమైన వారికి టెండర్ దక్కడంతోనే అవినీతి జరిగిందని తెలిపారు. 93 రకాల వస్తువులకు 760 కోట్లు కేటాయించారని, అందులో 200 కోట్ల స్కామ్ జరిగినట్లు తెలుస్తుందన్నారు. గతంలో స్థానికులకే టెండర్స్ దక్కేవని, స్థానికేతరులకు టెండర్స్ కట్టబెట్టి కమిషన్ల రూపంలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అందుకు తమ వద్ద ఆధారాలున్నాయని తెలిపారు. కుంభకోణం జరగకుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కానీ వీళ్ళు టెండర్ కోడ్ చేసింది ఏంటంటే ₹218.79. అదేవిధంగా ఫామ్ ఆయిల్ ఉంది. మార్కెట్ ధర ఎంత ఉన్నదంటే ₹144.80 ఉన్నది. కానీ వీళ్ళు కోడ్ చేసింది ఏంటంటే ₹288.12. కందిపప్పు ధర కిలో ₹140 మార్కెట్ ధర ఉంది. ₹159 మరి వీళ్ళు కోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పెసరపప్పు ధర ₹120 మార్కెట్ ధర అయితే ₹148. అదేవిధంగా చక్కెర ₹44 అయితే వీళ్ళు ₹58 కోట్ చేయడం. అంటే ఈ ఫినాయిల్ ఏవైతే బాత్రూమ్ క్లీన్ చేసేటి ₹60 ఉంటే ₹80. అంటే ఇది నేను ఒక మచ్చుకు ఉదాహరణకు మాత్రమే చెప్తున్నా. కరీంనగర్లో ఎస్ఆర్ హెల్ప్ డెస్క్ను జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా ఏర్పాటు చేశారు. ఎంఐఎం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఆర్ కార్యక్రమంలో ఓటర్లకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ను కలెక్టరేట్లో ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రజావాన్లో ఎంఐఎం వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో కలెక్టర్ స్పందించి ఎస్ఆర్ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసిందని ఎంఐఎం కరీంనగర్ టౌన్ అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ జిల్లా కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ హెల్ప్ డెస్క్ను సందర్శించి అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను ఆయన అభినందించారు. ఓటర్ల వివరాల పరిశీలన, నమోదు, మార్పులు, సవరణలు మరియు ఇతర సందేహాలకు సంబంధించి జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలపై స్పందించి తక్షణ చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్కు ఎంఐఎం తరపున ధన్యవాదాలు తెలియజేశారు. సదర్ గారు, కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ గులాం అహ్మద్ సాబ్ గారు, వారి యొక్క రిప్రజెంటేషన్ ద్వారానే నేను ఆఫీసర్ సాబ్ బాబుజానీ గారు, మేము కలెక్టర్ మేమందరం కలెక్టర్ గారికి మన ప్రజావాళ్ళు ఒకటి దరఖాస్తు ఇచ్చాము. అదేంటంటే కరీంనగర్లో ఎస్ఆర్ అనే ఒక హెల్ప్ డెస్క్ లేదు. కరీంనగర్ జిల్లాలో ప్లస్ అలౌట్ తెలంగాణ ప్రతి ఒక్క జిల్లాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, వారు ఎవరు తెలుసుకోవాలంటే ఎక్కడ అవగాహన లేదు. కాబట్టి కలెక్టర్ వింగ్లోనే ఏర్పాటు చేయాలండి. అలౌట్ తెలంగాణ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో హెల్ప్ డెస్క్ పెట్టాలండి. అన్నగారు మా సయ్యద్ గులాం అహ్మద్ సార్, మా కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ గారి ఒక రిప్రజెంటేషన్ ద్వారానే ఈరోజు మన కరీంనగర్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 21న నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నీట్ రాసే విద్యార్థులకు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఎస్యుఐ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నీట్ పరీక్ష రాసే విద్యార్థుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల కరపత్రాలను సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. దేశంలో అన్ని రంగాల కార్మికులకు అండగా నిలుస్తూ కార్మిక వర్గ శ్రేయస్సు కోసం వేతనాల పెంపు హక్కులు, చట్టాలను కాపాడేందుకు నిరంతరం ఏఐటీయూసీ ఉద్యమాలు నిర్వహిస్తుందని సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల సక్సెస్ కోసం ఉమ్మడి జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశం ఆహ్వాన సంఘం అధ్యక్షులు పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ సిపిఐ రాష్ట్ర నాయకులు ఎస్ బోస్, కలవీన శంకర్, ఎస్ బాలరాజు, టేకుమల్ల సమ్మయ్యతో కలిసి మహాసభల కరపత్రాన్ని చాడా వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాడా
వెంకటరెడ్డి మాట్లాడుతూ భారతదేశ కార్మిక సంఘాల్లో మొట్టమొదటి కార్మిక సంఘంగా ఏఐటీయూసీ ఉందన్నారు. కార్మిక వర్గాన్ని, ఉద్యోగ వర్గాన్ని ఐక్యం చేసి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నదని, సంఘటిత అసంఘటిత రంగాలకు చెందిన కార్మిక వర్గానికి ఆశాజ్యోతిగా నిలిచిందని, శ్రమకు తగ్గ ఫలితం కావాలని, పని గంటలు తగ్గించాలని, వేతనాలు పెంచాలని, కనీస వేతనాల కోసం నాటి నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి ఎంతోమంది కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపి అనేక చట్టాలు తీసుకువచ్చిన కార్మిక సంఘమని తెలిపారు. చట్టాలు, హక్కులను కూడా కాపాడిన సంఘం ఏఐటీయూసీ అన్నారు. ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను చివరికి సమ్మె చేసే హక్కును కూడా కాలరాయడానికి బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని, కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ కార్మికుల కర్షకుల వ్యతిరేకిగా కేంద్ర ప్రభుత్వం ఉందని, ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సంస్కరణల పేరుతో రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మికులకు తీరని అన్యాయం మోడీ చేశారని వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో జరిగే తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ 4వ మహాసభలను విజయవంతం చేయాలని, అందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం నాయకత్వం పనిచేయాలని కోరారు. రాష్ట్ర మహాసభ చేస్తాం చేయాల్సిందే. దీనికి అవసరమైన పరిస్థితుల్లో చేయాలి. ఏ చూసి ఇప్పుడు దీన్ని ఏ చూసి తీసేసేయగలిగినా ఎవరు లేదు కదా. ఐఎన్టీసీ ఉన్నా, ఇంటున్నా, ఇంటున్నా, సీఎంటీ ఎవరున్నా కూడా అసలు భారతదేశంలో పోలీస్ సంఘం కూడా మొదలు పెట్టింది, కార్మికుల సంఘం ఎవరు పెట్టిండు అనేది ప్రధానంగా ప్రశ్నిస్తుంటే అది ఏఐటీసీ మాత్రమే. ఏఐటీసీ మొదటి సంఘం విషయాన్ని నాకు తెలుసు. కరీంనగర్ మహాశక్తి ఆలయం వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైంది. రేపటి నుంచి హంపి పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు జరగనున్నాయి. కరీంనగర్ జిల్లాలో అత్యంత ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతూ కరీంనగర్ ప్రజల ఆరాధ్య దైవం, ముగ్గురు అమ్మలు కొలువైన మహాశక్తి ఆలయం షోడశ 16వ వార్షికోత్సవ వేడుకలకు సిద్ధమైంది. ఈ నెల 19న శుక్రవారం రోజున జరగనున్న వార్షికోత్సవ వేడుకల కోసం ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో అత్యంత వైభవంగా వేడుకలను, ప్రత్యేక పూజ కార్యక్రమాలను శ్రీ 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 జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి వారి దివ్య ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరగనున్నాయి. వార్షికోత్సవ వేడుకలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరు కానున్నారు. వార్షికోత్సవం రోజైన శుక్రవారం నాడు ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక విశేష పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించనున్నారు. శుక్రవారం రోజున జరిగే ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో, పూజా కార్యక్రమాల్లో హిందూ బంధువులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని త్రిశక్తి స్వరూపులైన శ్రీ మహాశక్తి దేవాలయ అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్వాహకులు కోరారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో వాకర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి కృషి చేస్తామని కరీంనగర్ బీజేపీ అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని కొండా సత్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 304 కరీంనగర్ రీజియన్ 12 ఆధ్వర్యంలో 2వ కేబినెట్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సుదీర్ఘంగా చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించారు. సమాజ హితం కోసం వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మాణం చేసేందుకు వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ స్థాపించబడిందన్నారు. 304 వాకర్స్ అసోసియేషన్ క్లబ్ స్థాపించి 6 మాసాలు పూర్తయిన సందర్భంగా 2వ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి సభ్యులంతా ఏకగ్రీవంగా పలు నిర్ణయాలు తీసుకుని తీర్మానించడం హర్షణీయమన్నారు. రాబోయే రోజుల్లో వాకర్స్ అసోసియేషన్ క్లబ్ ద్వారా ఇలాంటి సామాజిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలో ఆలోచనలు చేయడం చాలా గొప్ప విషయమన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు చాలా అభినందనీయమన్నారు. కేబినెట్ సమావేశం వేదికగా కరీంనగర్లో వాకర్స్ భవన నిర్మాణం చేపట్టాలనే ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్లో వాకర్స్ అసోసియేషన్ భవనం నిర్మించడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో నగరపాలక సంస్థ పక్షాన అవసరమైన నిధులను సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంబంధిత విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నగరంలోని అంబేద్కర్ స్టేడియం ఆవరణలో భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలా కోరడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ రీజియన్ ప్రతినిధులు మురళి, గోపాల్ రెడ్డి, మాధవరావు, ఎల్లాగౌడ్, కుమారస్వామి, కార్యక్రమ నిర్వాహకులు సుధాకర్ రావు, రమణారెడ్డి, సమ్మిరెడ్డి, రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. ధర్మపురిలో బిల్డింగ్పై కోతుల కొట్లాటతో ఇటుకపడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కోతుల కొట్లాట మహిళ ప్రాణం తీసింది. విషాదకర ఘటన కమలాపూర్ ఇంద్రమ్మ కాలనీలో జరిగింది. 2 అంతస్తుల భవనంపై కోతులు హల్చల్ చేస్తూ ఉండగా భవనం మెట్లపై ఉంచిన సిమెంటు ఇటుక ఇంటి క్రింద కూర్చున్న మహిళ కొనపర్తి పద్మ తలపై పడింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతురాలి భర్త సత్యనారాయణ తెలిపారు. కోతులతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ మృతిపై ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిటికెళ్ళి అయితే ఆ కోత ఏం చేసింది మీకెళ్ళి దొరికింది వచ్చి దీని తలకాయన తలకాయ మొత్తం మరి కోతులు వచ్చి ఓడగొట్టినా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరి సహకారం కావాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలో నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 11 సీసీ కెమెరాల ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా ప్రజల సహకారంతో జిల్లాలో కొత్త సీసీ కెమెరాల ఏర్పాటు కొనసాగుతోందని తెలిపారు. ప్రజలు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. నేరాల నియంత్రణ, నిందితుల గుర్తింపు, శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, ఆధునిక సాంకేతికతతో నేరాలను అరికట్టి నిందితులపై త్వరితగతిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు చేపడుతూ యువతను మత్తు పదార్థాల దుష్ప్రభావాల నుంచి రక్షించి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే జిల్లా పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. డ్రగ్స్ రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్లను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ప్రజలకు సూచించారు. అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కోరుట్లపేట గ్రామంలో ఒక రోడ్డు ప్రమాదం జరగకపోవడం కోరుట్లపేట గ్రామ ప్రజల అవగాహనకు నిదర్శనంగా నిలిచిందన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, పరిమితికి మించి వేగంతో వాహనాలు నడపవద్దని, రాంగ్ రూట్లో ప్రయాణించవద్దన్నారు. ఈ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రచారి, సిఐ వెంకటేష్, ఎస్ఐ రాహుల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జ్యోతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క మండల్ టౌన్లో, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఈ కొత్త సీసీటీవీ ఇన్స్టాలేషన్, ఇది ముఖ్య ఉద్దేశం. ఈ ఇన్స్టాలేషన్ ఈ త్రూ పీపుల్ పార్టిసిపేషన్. ఈ 2 వీక్ పాత ముస్తాబాద్లో కూడా అరౌండ్ 100 కెమెరా ఇన్స్టాల్ అయింది. మొత్తం 100 కెమెరా పీపుల్ పార్టిసిపేషన్ నుంచి. ఈరోజు కోరుట్లపేటలో 11 కెమెరా ఇన్స్టాల్ అయింది. నేను ఇప్పుడు చూశాను ప్రతి ఒక్క కెమెరా మంచి కెమెరా, చాలా మంచి క్లారిటీ. సో ముందు ప్రతి ఒక్క గ్రామంకి కాంగ్రాచులేషన్. ఇప్పటి నుంచి మీ ఊరు. రాజన్న సిరిసిల్ల జిల్లా అప్రెల్ పార్క్ గోదాంలో 200 బస్తాల ధాన్యం చోరీ జరిగింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సిరిసిల్ల పెద్దూరు అప్రెల్ పార్క్ గోదాంలో దొంగలు పడ్డారు. 200 ధాన్యం బ్యాగులు ఎత్తుకెళ్లారు. సిరిసిల్ల జిల్లాలో ధాన్యం చోరీ కలకలం సృష్టిస్తోంది. దర్జాగా దొంగలు లారీలో ధాన్యం లోడ్ చేసుకుని ఎత్తుకెళ్లారు. దాదాపు 200 బస్తాల ధాన్యం అపహరణకు గురైనట్లు స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోదాంల నుంచి వారి ధాన్యపు బస్తాలను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. TS05 UA 5999 లారీని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సిరిసిల్లలో ధాన్యం చోరీ ఘటన చర్చనీయాంశంగా మారింది. దర్శక ధాన్యాన్ని గోదాం నుండి లారీలో తరలిస్తుంటే స్థానికంగా పర్యవేక్షించాల్సిన అధికారులు, సిబ్బంది ఏం చేసినట్లు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి విచారణ వేగవంతం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత బొగ్గు బాయిబాట కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. రామగుండం సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ట్రీని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో ఉన్న భారీ యంత్రాలను పరిశీలించారు. కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, డంపర్ ఆపరేటర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులతో కలిసి సింగరేణి క్యాంటీన్లో టిఫిన్ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సింగరేణి కార్మికులు కోల్పోయిన హక్కులను సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రధానంగా డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కోసం కొట్లాడతామన్నారు. మెడికల్ బోర్డును రెగ్యులర్గా ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా బయట నుంచి నన్ను తోసేస్తే ఇలా పార్టీ పెట్టానని కొసమెరుపుగా మాట్లాడారు. మైక్రో లెవెల్లో పనిచేస్తాం. చేయాలంటే మాత్రం మీరు గట్టోళ్ళకి, మొండోళ్ళకి సపోర్ట్ చేయాలి. HMSకి అన్నను గెలిపియండి, టీఆర్ఎస్ నుండి నన్ను గెలిపియండి. ఏదో ఒకటి రోజు టైం వస్తుంది, రాష్ట్రాన్ని బాగు చేసుకునాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి దానికోసం పార్టీ పెట్టి బయటకు వచ్చినాం. కొత్తగా బయటికి రాలే, యాక్చువల్గా బయటకు నూకేస్తే పార్టీ పెట్టినాం. వేరే తేడా ఉంది దానికి బాగా. అది గమనించండి, గమనించి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఒకటే ఒక ఆలోచన, జరిగిన తప్పులు ఉంటే సవరించుకుంటాం, అందులో ఎటువంటి భేషజాలు లేవు. ఎందుకంటే మేము భేషజాలకు పోతే మీకు డైరెక్ట్గా 2-3 లక్షలు నష్టం జరుగుతుంది. కాబట్టి భేషజాలు ఏం లేవు.
కార్మికులకు ఏది మంచి అయితే దానికోసం ఫైట్ చేస్తాం, దానికోసం కొట్లాడతాం. అభయ యాప్ ఫేజ్ 3తో ప్రయాణికులకు మరింత భద్రత కల్పించాలని ఆటో డ్రైవర్లకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సూచించారు. ప్రయాణికుల భద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న అభయ యాప్ ఫేజ్ 3 కార్యక్రమంలో భాగంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో 100 ఆటోలకు అభయ QR కోడ్లను అనుసంధానం చేసి ఆటో డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలను జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రయాణికులకు సురక్షిత ప్రయాణంపై మరింత నమ్మకం కల్పించడంతో పాటు ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆటోలో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు తాము సురక్షితంగా ప్రయాణిస్తున్నామనే నమ్మకం కలిగేలా ఆటో డ్రైవర్లు వ్యవహరించాలని సూచించారు. అభయ యాప్ ద్వారా ఆటోలకు ప్రత్యేక QR కోడ్లను అనుసంధానం చేయడం వల్ల ప్రయాణికులు ఆటో వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అభయ యాప్ ద్వారా ఆటోలో ముద్రించిన QR కోడ్ను స్కాన్ చేస్తే డ్రైవర్ ఫోటో, ఫోన్ నెంబర్, వాహన వివరాలు అందుబాటులోకి వస్తాయని, అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కాల్ లేదా ఫిర్యాదు చేస్తే వాహనం లైవ్ లొకేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరి సమీప పోలీసులు వెంటనే స్పందించి రక్షణ చర్యలు చేపడతారన్నారు. మహిళలు ప్రయాణికులు ఆటోలో ఎక్కే ముందు తప్పనిసరిగా QR కోడ్ స్కాన్ చేసుకోవాలని, అలాగే ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, అసభ్య ప్రవర్తన, హిట్ అండ్ రన్ ఘటనలు లేదా ఆటోలో మర్చిపోయిన వస్తువులపై కూడా ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. ఆటో డ్రైవర్లను తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు. రోడ్డు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అలాగే ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అభయ యాప్తో వాహనాల డ్రైవర్లకు 50 రూపాయలతో యాక్సిడెంటల్ డెత్కు ₹1,00,000 ఇన్సూరెన్స్ వచ్చేలా ఒక సంస్థతో అనుసంధానం చేసి ప్రమాద బీమా పత్రాలు అందించడం జరిగిందని, దీనిని ప్రతి సంవత్సరం ₹50 రెన్యువల్ చేసుకోవాలన్నారు. ప్రమాద బీమా ద్వారా ఆటో డ్రైవర్లు మరియు వారి కుటుంబాలకు భద్రత కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఎస్పీ వెంట ఆర్ఎస్ సురేష్, ఆర్ఎస్ఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీనివాస్, అభిచరణ్ ఆటో డ్రైవర్లు ఉన్నారు. తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులు, వేర్పాటువాదులన్న పవన్ కళ్యాణ్పై దేశద్రోహం కేసు పెట్టాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్ చేశారు. ప్రజల కోసం పోరాటం చేసే వారిపై కేసులు పెడతారు. తెలంగాణ ప్రజలను అగౌరవపరిచేలా పవన్ కళ్యాణ్ మాట్లాడితే కేసులు ఎందుకు పెట్టడం లేదని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను ఉగ్రవాదులు, వేర్పాటువాదులన్న పవన్ కళ్యాణ్పై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో పర్యటించిన కవిత నగరంలోని కోతిరాంపు శాతవాహన యూనివర్సిటీ వద్ద టీఆర్ఎస్ జెండా పండుగలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. కోర్టు చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆనవాళ్లను పక్కన పెడుతున్నారని ఆరోపించారు. అందుకే పక్క రాష్ట్రం నుంచి మళ్లీ పెత్తనం కోసం వస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర నాయకుల విగ్రహాలు పెడుతూ మన నాయకుల విగ్రహాలను విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా మన హక్కుల కోసం పోరాటం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఉద్యమకారులకు అన్ని చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు చెల్లడం లేదని తెలిపారు. మనం పోరాటం చేస్తే కమిటీలని వేస్తారు, ఆ తర్వాత రోజే మర్చిపోతారని, ఉద్యమకారులను గుర్తించడానికి కూడా ఈ ప్రభుత్వం 30 నెలల కాలం గడిపివేసిందన్నారు. 1200 మంది అమరులైతే పట్టించుకోలేదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఆడిపోసుకుంటుందని, కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చి 30 నెలలవుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. మన రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయుల చిహ్నం రాచరిక పోకడ అంటూ తీసేశాడని ఆరోపించారు. చార్మినార్, పూర్ణకుంభం కూడా తీసేసే ప్రయత్నం చేస్తే వ్యతిరేకత రావడంతో ఆగిపోయారని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో ఇలాగే చేశారని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా చేశారని, ఉద్యమ తల్లి విగ్రహానికి గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదన్న సాకుతో ఈ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని తెచ్చారని విమర్శించారు. మొన్నటి జూన్ 2 లోపు విగ్రహాన్ని పెట్టాలని తెలంగాణ రక్షణ సేన తరపున ధర్నాలు చేసినా పట్టించుకోలేదన్నారు. జయశంకర్ సార్ విగ్రహాన్ని అప్పటి ప్రభుత్వం పెట్టలేదని, ఈ ప్రభుత్వం కూడా పెట్టడం లేదని ఆరోపించారు. పసికున్న లాంటి మా కొత్త పార్టీని నడిపించేందుకు మీ సూచనలు, సలహాలు ఇవ్వాలని కవిత కోరారు. మనవాళ్ళే ఇట్లా ఉంటే బయటూరు దాడి చేయడం అన్నది సర్వసాధారణమైన విషయం. ఇలా బయటూరు ఏం చేస్తున్నాడు? జూన్ 2వ తారీఖు రాగానే ఒక సిగ్నాక్టర్ వచ్చి తెలంగాణ వాదులంతా కూడా ఉగ్రవాదులతో సమానం ఒకసారి మళ్ళీ ఆయన్ని ఢిల్లీకి పోయి కాదు మీరు వేర్పాటు వాదం అంటారు. నేను ఒకటే మాట్లాడుతాను, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని వేర్పాటు వాదంతో పోల్చిన ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టండి. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పెట్టాలంటే పెట్టాలి కదా. అదే నువ్వో నేను పోయి మీరు వేర్పాటు వాదం అంటే ఊరుకుంటారు, తెల్లారి కేసు పెడతారు. మొన్నటి నుంచి మేము సింగరేణి కార్మికుల కోసం తిరుగుతున్నాం, ఎక్కడ పోయినా గేట్లు తాళం వేసి నూకొని పోయినా కూడా లోపల కేసు పెడుతున్నాను. మరి ఎందుకు కేసు పెట్టు? పవన్ కళ్యాణ్ వచ్చి నువ్వు వేర్పాటువాదం అంటే కేసు పెట్టావా? మీది దేశద్రోహం అంటే కేసు పెట్టావా? వేర్పాటువాదం అంటే దేశం నుంచి విడిపడడం. అడిగిన మనం దేశం నుంచి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పానీపూరి తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కేటీఆర్, హరీష్ రావులు పరామర్శించి ఫుడ్ పాయిజన్పై విచారణ చేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి కేసీఆర్ నగర్లో పానీపూరి తిన్న చిన్నారులు అస్వస్థతకు గురి కావడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. అస్వస్థతకు గురై సిరిసిల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది చిన్నారులను బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు పరామర్శించారు.
వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించి అనారోగ్యానికి గల కారణాలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించి పానీపూరి తినడం వల్లే అస్వస్థతకు గురైనట్లు పిల్లలు చెబుతున్న నేపథ్యంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు లేదా హైదరాబాద్ తరలించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం చిన్నారులు కోలుకుంటున్నారని భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. చిన్నారుల అస్వస్థతపై కలెక్టర్ గరిమా అగర్వాల్ స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. సిరిసిల్ల బైపాస్ రోడ్లో డీసీఎంను కారు ఢీకొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సిరిసిల్ల బైపాస్ రోడ్లో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల, రాయకల్, మంచిర్యాల ప్రాంతాలకు చెందిన ముగ్గురు కారులో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి స్వగ్రామాలకు వెళ్తున్నారు. అదుపు తప్పి రోడ్డు పక్కన నిలిపిన డీసీఎంను కారు ఢీకొనడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారులోని ప్రయాణికులతో పాటు డీసీఎంలో ఉన్నవారికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోదామని బండి ఎక్కినా వచ్చి అనుకున్నా నువ్వు ఆగి ఉన్న బండికే వచ్చి అంటించరా? నీ తప్పేం లేదు, నువ్వు ఆగి ఉన్నావు వచ్చి వాళ్ళు అంటించారు. మూత్రం పోసి ఎక్కుదామని ఎక్కిన బండి ఒక 2 నిమిషాలు అయితే వెళ్ళిపోతుంది. ఇక ఓకే, ఇక వచ్చి అమాంతంగా వేసేసి. ఓకే, అంటే నాకు బ్రేకింగ్ ఆగచ్చేసినా ఎట్లా ప్రాబ్లం ఎట్లా వచ్చింది? నిద్రపోయి ఉంటుంది. నిద్ర ఎదురుగా వచ్చిన వాళ్ళు చెప్పారు క్లియర్గా. ఏమన్నా డ్రైవర్ నిద్ర మాత్రం ఇదంతా జరిగింది. వాకింగ్ పోయొచ్చు, వీడికి రాగానే కొట్టింది వాళ్ళు. కరీంనగర్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి 2 ఇసుక డంపులు సీజ్ చేసి 50 ట్రాక్టర్ల ఇసుక లోడ్ను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా, నిల్వలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతుంది. పోలీస్ కమిషనర్ గౌసాలం ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రోజు ఉదయం కొత్తపల్లి మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాజీపూర్ గ్రామ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 2 భారీ ఇసుక డంపులను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. సీజ్ చేసిన ఈ 2 డంపుల్లో మొత్తం 50 ట్రాక్టర్ల లోడ్ల ఇసుక ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. స్వాధీనం చేసుకున్న ఇసుక నిల్వలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కొత్తపల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని సిపి గౌసాలం హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్లో కేజీబీవీ నూతన భవన నిర్మాణ పనుల్లో విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్లోని కేజీబీవీ నూతన భవన నిర్మాణ పనుల్లో విషాదం చోటు చేసుకుంది. ఐరన్ రాడ్లను పైకి లేపుతుండగా సమీపంలోని 11 kV విద్యుత్ లైన్లకు తగలడంతో కరీంనగర్లోని అశోక్ నగర్కు చెందిన కూలీ పెద్దపల్లి శ్రీకాంత్ విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, ప్రైవేట్ స్కూళ్లలో బుక్స్ అమ్మకాలు నిషేధించాలని కరీంనగర్లో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని, ప్రైవేట్ స్కూళ్లలో బుక్కులు అమ్మకాలు నిషేధించాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్లో ఏఎస్ఎఫ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బావిలాలపల్లిలోని శ్రీ చైతన్య పాఠశాల ముందు ధర్నా నిర్వహించి ఓ ఇంట్లో ఉన్న పుస్తకాలను సీజ్ చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తూ ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయని స్కూల్లో పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోయవాడలో నిర్వహణలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన బుక్స్ భగత్ సింగ్ విగ్రహం వద్ద గల ఇంట్లో అమ్ముతున్నారని ఎంఈఓకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని తెలిపారు. అధికారులు స్పందించకుంటే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించక తప్పదని హెచ్చరించారు. జగిత్యాల డీఈఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ విద్యార్థులు ఫీజుల దోపిడీని అరికట్టాలని ఆందోళన చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల డీఈఓ కార్యాలయం ముందు ఏబీవీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో విచ్చలవిడి ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించే విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, గురుకుల పాఠశాలకు పక్క భవనాలు నిర్మించాలని, ఎన్పీఈ 2020 అమలు చేయాలని కోరారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తక్షణమే పాఠ్య పుస్తకాల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల ఎంఈఓ, డీఓ పోస్టులను వెంటనే భర్తీ చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఈ యొక్క అకాడమిక్ ప్రారంభమై దాదాపు వారం గడుస్తూ ఉన్నా కూడా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కుతూ
ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ పాఠ్య పుస్తకాలను అమ్ముతూ ఒక విద్యను పూర్తిగా వ్యాపారంగా మలుస్తున్న కూడా స్థానికంగా ఉన్నటువంటి డిఓ కావచ్చు, ఎంఈఓలు సంబంధిత మండల విద్యాధికారులు కావచ్చు స్పందించకపోవడం చాలా బాధాకరం. మొన్నటికి మొన్న కోరుట్ల కేంద్రంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పేసి ధర్నా నిర్వహించి ఒక పాఠ్య పుస్తకాలను ఎంఈఓ ద్వారా మేము సీజ్ చేయించబోతే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా విద్యార్థి నాయకులపై విద్యార్థులపై అక్రమంగా కేసులు పెట్టినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మెట్పల్లిలో అనేక రకాలుగా కార్పొరేట్ పాఠశాలలు విచ్చలవిడిగా లక్షల ఫీజులు వసూలు చేస్తూ పాఠ్య పుస్తకాలను ఒక పాఠశాలను అమ్ముతున్నటువంటి తరుణం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం నిజామాబాద్లో అల్ఫోర్స్ పాఠశాల నూతన బ్రాంచ్ను ఆ సంస్థ చైర్మన్ వి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. నగరంలోని కూపన్పల్లిలో ఈ సంవత్సరం 2026-27 నూతన బ్రాంచ్గా అల్ఫోర్స్ పాఠశాలను పాఠశాల చైర్మన్ వి నరేందర్ రెడ్డి సరస్వతీదేవి పూజతో ప్రారంభించారు. చైర్మన్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో, మహారాష్ట్రలో మా అల్ఫోర్స్ పాఠశాలలు, కళాశాలలు ఉత్తమ ఫలితాలతో విద్యా విధానంలో ప్రథమంగా ఉంది. తల్లిదండ్రుల నమ్మకంతో, ప్రోత్సాహంతో ఈరోజు నిజామాబాద్లో నూతనంగా అల్ఫోర్స్ పాఠశాలను ప్రారంభించుకున్నామన్నారు. మా సంస్థపై నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లలను మా పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తు మాకు అప్పగించారని, వారి నమ్మకాన్ని మేము గౌరవిస్తూ పిల్లలను వృద్ధిలోకి తీసుకొస్తామని తెలియజేశారు. పిల్లలకు నాణ్యమైన చదువుతో పాటు ఆట పాటలతో ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఉపాధ్యాయులకు ప్రిన్సిపల్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి మరి ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో ఏ యాంగిల్లో వెళ్ళినా కూడా వాళ్ళకు అన్ని రకాల అవేర్నెస్ ఉండే విధంగా మనం స్కూలింగ్లో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతున్నది. ఇవాళ చూస్తూ ఉంటే మరి ఒక 15 సంవత్సరాల తర్వాత ఏది బాగుంటుంది వీ కెనాట్ టెల్. ఇంజనీరింగ్ బాగుంటుందా, డాక్టర్ బాగుంటుందా, లేదా సిఏ చేద్దామనుకుంటున్నా, లేకపోతే నావిక్ వెళ్తాడా, లేకపోతే ఒక లాయర్ అవుదామనుకుంటున్నాడా, టీచర్ అవుదామనుకుంటున్నాడా అనేది మనం ఇప్పుడు వెళ్ళి జడ్జ్ చేయలేము. కాబట్టి పిల్లలని మనం ఒక ఓవరాల్ డెవలప్మెంట్గా మనం తీసుకెళ్ళినట్లయితే ఒక 10 సంవత్సరాల తర్వాత ఏ దానికి క్రేజ్ ఏందో దానికి పిల్లలు వెళ్ళడానికి అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దొరగారి మెప్పు కోసమే కొప్పుల ఈశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ల ఆరాటం. బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్ జిల్లాలో బొగ్గు బాయిబాట నిర్వహించి ఉద్యమకారులతో సమావేశమైన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్న సినీ నటుడు సాయి ధర్మ తేజ. కార్మికుల హక్కులు, చట్టాలను కాపాడేందుకు సిపిఐ పోరాడుతుంది. కరీంనగర్ జిల్లాలో ఏఐటియుసి రాష్ట్ర మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్రెడ్డి. సంక్షేమ శాఖ టెండర్లలో స్కామ్ జరిగిందా లేదా నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు సవాల్ చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కరీంనగర్ మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్లో కేజీబీవీ నూతన భవన నిర్మాణం పనుల్లో విద్యుత్ షాక్ తగిలి కూలీ మృతి. రాజన్న సిరిసిల్ల జిల్లా అపరెల్ పార్క్ గోదాంలో 200 బస్తాల ధాన్యం చోరీ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ నెల 21న నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.